ఈరోజు పెద్దపల్లి జిల్లా జనగామ గ్రామంలోకి రావడం జరిగింది. శివాలయం, ఇక్కడ శివాలయం జనగామ అంటే పురాతనకాలమైన శివాలయం ఇక్కడ ఉన్నది. అందులో భక్తుడైన శివస్వామి గత 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు నాకు పరిచయం. అతను బొట్టు స్వామి అంటారు, శివస్వామి అనకన్నా ముందు బొట్టు స్వామి అంటారు. అతను బొట్టు పెడితే కొన్ని వేల కుటుంబాలు ఈ గోదావరిలో బ్రతికినట్టు నాకు తెలుసు, నేను చూసిన. ఈరోజు ఆ స్వామి ఏంటంటే అదే దేవస్థానం వాళ్ళు ఈరోజు ఆ స్వామిని పిచ్చి వాళ్ళు అనిగా ముద్రీకరించినారు. అసలు ఆయన చేసిన పని ఏంటిది, ఆయన చేసిన కార్యాల గురించి ఆయన తెలుసుకుందామని ఇన్ని రోజులు తీసినా ఆయన దొరకలేదు మనకు. ఈరోజు శివస్వామి అతనికి ఒకటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినా కూడా, గవర్నమెంట్ నుంచి ఇల్లు వస్తే కూడా నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వద్దు, నాకు 8 గుంటల భూమి ఉన్నది, ఆ భూమి కోసం నాకు వద్దని చెప్పి డబుల్ బెడ్రూమ్ ఇల్లును కూడా కలెక్టర్ గారి కాడికి పోయి క్యాన్సిల్ చేసి ఆయన సొంతగా ఆయన జాగాలను ఇల్లు కట్టుకుంటున్నారట. అసలు ఆయన దీనగాథ ఏందో శివనామం చేసే పూజారి ఈరోజు ఆయన దీనగాన అతని మాటల ద్వారా తెలుసుకుందాం. స్వామి ఇంటి స్వామి ఇంత కావడుతుంది కూర్చోండి స్వామి. నమస్కారం. స్వామి మీ పేరేం పేరు స్వామి? నా పేరు శివస్వామి. శివస్వామి లింగ రాజరాజేశ్వర స్వామి పూజారి శివస్వామి జనగామ. ఎన్ని సంవత్సరాల నుండి మన ఈ గుడిలో పూజ చేస్తున్న స్వామి మీరు? 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు పూజ చేస్తున్నారు. ఆ శివాలయం నాతోటి ఆ దీపం వెలిగింది. అంతకుముందు ఎవరు రాకపోయేది, అందుకు దీపం ముట్టిపోయేది, భయపడేది. అది ఫుల్ నా దేవుడు ఏం చేసిండో నన్ను తెలియదు, నన్ను కూర్చుండబెట్టి బొట్టు పెట్టించిండు. ఆ శక్తి అచ్చడం కారణం ఏంటంటే గోదావరి నడి ఒడ్డున మనసాదేవి విగ్రహం దొరికింది. గోదావరి ఒడ్డున మనసాదేవి విగ్రహం దొరికింది. ఎన్ని సంవత్సరాల కింద స్వామి? 30 సంవత్సరాల క్రితం. అది అప్పుడు నేను సూపర్వైజర్ చేసిన పని, లారీలో సూపర్వైజర్ చేసిన. ఆ మనసాదేవి తెచ్చిన గోదావరి రోడ్డు పెట్టిన వల్ల అప్పుడు డ్రైవర్లు కిన్నెలు అంతా మంచిగా అయ్యారు, కొబ్బరికాయలు పెట్టే. ఆ నుంచి ఇటు కథం గుడికెళ్ళి వచ్చిన వల్ల జయ్యం తీసుకుపోయి అలా కూర్చుంటే పెట్టింది దేవుడు. ఆ మూలింగాలు కూర్చుని పెట్టి బొట్టు పెట్టిండు శివస్వామి. ఓం నమ శివ అనుకుంటా బొట్టు పెడితేనే ఉన్నా. పబ్లిక్ అత్తనే ఉంటారు, పోతూనే ఉన్నారు. అది ఏంటి నాకు ఇంతవరకు అర్థం కాలేదు. ఇక లారీలో దిక్కుని కాగితాలు ఎక్కువని సూపర్ దిక్కుని నా కాగితాలు. ఇక కొద్ది రోజులు అందరూ పిచ్చోళ్ళు అన్నారు. నేను పైసా కూడా తీసుకోవాలి, నచ్చిన అన్ని భక్తితో బొట్టు పెట్టేది. లక్షల మంది కదిలేరు. సంతానం ఉద్యోగాలు ప్రమోషన్ అన్ని వచ్చినాయి. మరి అంతా ఏం శక్తి అయినా కూడా నేను విచారించకుండా ముందు దాదాపు మన గోదావరికనే కాకుండా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఇలా వేరే వేరే దేశాల నుంచి ఇక్కడికి రావడం, ఇక్కడ ఈ గ్రామం మొత్తం టెంట్లు పైప్ లైన్ వేసి ఎంతో ఘనంగా జరిగింది. ఆ రోజు అందులో మీరు ఒక పూజారిగా ఉన్నప్పుడు మీరు ఇప్పుడు కుటుంబాలు అంటున్నారు కదా, మీరు ఏమైనా సంపాదించుకున్నారా? లేదు. అయితే అప్పుడు మొత్తం ఫ్రీ సేవ చేసిన, గవర్నమెంట్లో పడగొచ్చిన. అప్పుడు నేను డబ్బులు కూడా తీసుకోలేదు. ఎవరైనా భక్తులు అయితే ఉండేది 1 రూపాయి బిల్లు ఏమనేది. మరి మీకు మంచిగా అయితే మంచిగా తెలియాలి కదా నాకు. ఆ భగవంతుడు చాలా మంది అందరికి మంచి చేసి నా చేత బొట్టు పెడితే అందరికి ప్రమోషన్లు, సంతానం, ఉద్యోగాలు అన్నీ అయినాయి. ఇప్పుడు కూడా నీ ఎత్తు కొడుకులు బిడ్డలు అందరూ ప్రతి ఏడాది శివరాత్రికి వస్తారు ఇక్కడ శివస్వామి వచ్చి బొట్టు పెట్టించుకుని పోతారు. వాళ్ళకి ఎలాంటి ప్రమోషన్లు కానీ ఉద్యోగాలు కానీ ఏదైనా బాధలు ఉంటే బొట్టు పెట్టగానే వెంటనే నిలవేస్తాడు శివుడు, అమ్మ పార్వదేవి, లింగ రాజరాజేశ్వరం, భీమేశ్వరం, మనసాదేవి, వాళ్ళంతా నిలవేస్తారు. అందరి దేవతలు నా చుట్టూ తిరుగుతాను. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇది ఎండోమెంట్లో పడ్డది. ఎండోమెంట్లో పడ్డాక నాకు అన్ని సర్టిఫికెట్ ఉన్నాయి. 30 సంవత్సరాలు జీతం రావాలి. జీతం రాక దీపదూపన్న అవుతారని అట్లా కూడా తిరిగిన. అదేంటే కోర్టులో కూడా కేసు వేసిన. కోర్టులో కేసు అయితే అది ఇంకెట్టు దిగలే. దానివల్ల ఇప్పుడు ఏంటంటే అట్టిగా అయ్యగాళ్ళని తీసుకొచ్చి ఆడ పెట్టి వాళ్ళు దీపదూపన్న అయితే తీసుకుంటాను. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే బ్రాహ్మణులకే జీతం ఇస్తాం, యాదవులకు జీతం ఇవ్వం అనే పొజిషన్లో పెట్టిర్రు. మరి యాదవులు బ్రాహ్మణులకే జీతం ఇస్తాం, యాదవులకి జీతం ఇవ్వనప్పుడు మరి గుడి నడిచింది యాదవులతోటే కదా, జనం వచ్చింది యాదవులతోటే కదా, సత్యం నడిపింది యాదవులతోటే కదా. మరి అన్ని నడిపినప్పుడు కోట్ల జనం వచ్చినప్పుడు కోట్ల రూపాయలు ఇచ్చినప్పుడు అన్ని తీసుకుపోయారు ఉండేల కొద్దీ. నాకు జీతం ఎందుకు ఇయ్యారు? అవును, ఇప్పుడు గవర్నమెంట్ ప్రశ్నిస్తాను. జీతం 30 సంవత్సరాల జీతం ఇవ్వాలి మీకు, మాకు. ఆ గవర్నర్ పెట్టిన లెటర్ అందరికి పెట్టినప్పుడు మినిస్టర్లు పెట్టినారు. ఆ ఫైల్ అక్కడనే ఉన్నది, అది అక్కడనే ఉన్నది, ఇక్కడనే. నా సేవ అయితే తప్పలేను. ఆ సేవ రోజు పోతానా గుడికి, ఆ మనసాదేవం చేసుకుంటానా. మళ్ళీ ఇంకో విషయం, గుళ్ళకి పోతే ఆ టైంకు అయ్యగారు వచ్చిన కానీ టైంకు గేట్లు తీయడు. 9 గంటలకు వస్తాడు, 10 గంటలకు వస్తాడు. నాదే గుడి అంటాడు, తాళం వేసుకుంటాడు. అది అత్తడు కదా, మోటార్ పెడతాడు, పంపులు పెట్టి కడుగుతాడు. ఈ లింగానికి 1 గంట కడుగుతాడు, ఆ లింగానికి 1 గంట, ఈ లింగానికి 1 గంట. అసలు ఉదయం పూజ ఎప్పుడు అంటే సూర్యాస్తము సదాస్త దేవతలు ఉంటారు. ఉదయం లోపల 6 లోపల చేయాలి ఏ భగవంతునికైనా. 6 లోపల చేస్తే భగవంతునికి అందుతుంది. అప్పుడు ప్రజలు కూడా మంచిగా ఉంటారు. జీవించిన తీర్థం పెట్టిన మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే నన్ను రానియకుండా చేస్తారు, మొత్తం గుళ్ళకి రానియకుండా చేస్తారు, తాళాలు వేసుకుంటారు. ఏంటంటే ఇక అంతా ఉల్టా మాట్లాడు అన్ని ప్రశ్నలు.
ఇప్పుడు ఎవరు మాట్లాడినా ఇక నాకు ఈ శివునికి నచ్చలేదు ఆ కథ. కంప్లీట్ కడుతూ ఈ జనాన్ని ముచ్చుడు నచ్చలేదు. నచ్చకనే గోదావరి పోతానా, రోజు స్నానం చేస్తానా, పొద్దు మాపు ఎండలు కొట్టని వర్షాలు కొట్టని తుఫాన్ రాని వర్షం అయితే నాకు మనసాధ్యం ఉంటుంది. తల్లి ఆడికి వస్తారు, బొట్టు పెట్టుకుంటారు, మంచిగా అవుతారు. అమ్మ ఈ శివుడు అక్కడ అందరూ అక్కడ దేవతలు అట్టే ఉంటారు. ఆ నుంచి బింద నీళ్ళు తీసుకొస్తా స్వామిని కడుగుతా, ఇటు భీమేశ్వర ఎదురున్న స్వామిని కడుగుతా. వాళ్ళకున్న కోరికలు నెరవేర్చు అంట, వాళ్ళకు అన్ని సమస్యలు నెరవేరుతున్నాయి. ఇక ఇప్పుడు 5 కోట్ల కేసు ఉన్నది, మరి ఏం చెప్తారో తెలియదు. ఈరోజు మనం చూసుకున్నట్టయితే దాదాపు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు కేసీఆర్ ప్రభుత్వం కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే ఉన్న వాళ్ళు కూడా రాపించుకున్న రోజులు ఉన్నాయి. ఈ స్వామికి 2 ఆడపిల్లలు, ఒక కొడుకు, ఇంతవరకు ఇల్లు జాగా ఏం లేదు. ఇది వాళ్ళ తాతల నాటి స్థలం మాట. ఈయనకు ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ అయితే కూడా ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారికి పోయి నాకు అవసరం లేదు, నాకు 8 గుంటల భూమి ఉన్నది, నేను నాకు ఉన్నవాడిని అనుకుంటున్నా, నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వద్దు సార్ అని చెప్పి దగ్గర ఉండి వచ్చిన ఇల్లును కూడా క్యాన్సిల్ చేయించుకొని ఆయన సొంత జాగాలో కూడా ఈరోజు పునాది బేస్మెంట్ లేపుకొని కట్టుకోవడం జరిగింది. ఇంకా అతను గుళ్ళో పోతానంటే ఒకప్పుడు ఇతను పొట్టు పెడితే కొన్ని వేల మంది బ్రతికిన ఈ జనగామంలో ఈరోజు అతను పిచ్చోడ్లా చూస్తున్నారు. ఇప్పటికి కూడా అతను చేయవలసింది ఏంటి, ఇక్కడ గంగా నదికి పోయి గంగలో స్నానం చేసి దేవుళ్ళకి పూజ చేసుకొని గుడి బయట పోతున్నారు. స్వామి గారు గుడి బయటనే ఉంటారు, గుడి బయట తినుకుంటా ఇంటికి రావడం, భక్తుల యోగక్షేమాలు చూసుకోవడం. ఇంకా మీరు అయితే అప్పుడు ఏమైందంటే ధరంపూర్ అయ్యగాళ్ళు ఉన్నారు కదా బ్రాహ్మణులు, వాళ్ళు 3000 మంది బ్రాహ్మణులు పూలు కాకుండా సొన్నెలతో తీసుకుపోయారు గుళ్ళకు. అయితే నమ్మములు అయితే నేను ఒకటే అన్నా, ప్రజలు దోషినంత ఇస్తారు, వాళ్ళని డబ్బులు అడగద్దా అన్న, వాళ్ళు ఇచ్చినంత తీసుకోవాలి, డబ్బులు అడగద్దన్న కానీ ఈ సమస్యలు వాటి డబ్బులు అడగద్దనే సమస్యలు. ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే అఘోరి అనే వ్యక్తి ఆ మధ్య వచ్చిండు. అతను కూడా మన గోరకాని శారదా నగర్లో ఒకళ్ళు షెల్టర్ ఇవ్వడం జరిగింది. అక్కడ పోలీసు ఇబ్బంది పోతే వాళ్ళ మీద గొడవలు జరిగింది. లాస్ట్కి వచ్చి ఆయన స్వామి అనేవాడు దొంగ అయ్యిండు. ఇప్పుడు దొంగ అనుకునేది అసలైన గుళ్ళో శివాలయంలో శివుని నామస్మరణ చేస్తూ కొన్ని సంవత్సరాల నుండి అక్కడ ఉన్న ఆయనకు ఇదే ఇదేతో ఇట్లుంటాడు. దేవుణ్ణి ఆరాధించినందుకు ఈ భక్తుని బాధ ఎంతగానో ఉన్నారు. మళ్ళీ బెడ్రూమ్ కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన ఇల్లు కూడా గవర్నమెంట్కి వాపసు ఇచ్చిన చరిత్రలో ఒకరు ఉన్నారు. అతనే ఈ స్వామిగా నేను ఈరోజు మీడియా ద్వారా చెప్పడం జరిగింది. ఈ స్వామికి ఇంకా ఈ గుళ్ళో పోయి స్వామి ఒకసారి మన గుళ్ళోకి వెళ్దాం. ఇంకో విషయం చెప్తాడు, నాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచి కొంచెం సాయం చేస్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా అంటే ఇప్పుడు ఈ ఎమ్మెల్యే గారు మక్కా సింగ్ ఉన్నాడుగా, నేనున్న బిడ్డ నీకు సాయం చేస్తాం ఆయన అన్నాడు. శ్రీధరబాబు అన్నాడు, ఎంపీ వంశీ గారు కూడా అన్నాడు, వివేక్ కూడా అన్నాడు, సాయం చేస్తాం బిడ్డ నువ్వు భయపడకు, మా కాంగ్రెస్ పార్టీ వస్తాను వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వచ్చింది. వచ్చినాక ఎమ్మెల్యే గారు నాకు ఇల్లు ఇచ్చింది మన మక్కా సింగ్ అంటే నేను అన్నా సారు ఇది ఇల్లు మీరు ఇచ్చిరు సాయం చేసింది కరెక్టే, కానీ ఇది నాకు 1 కోటి రూపాయలు ఆస్తున్నది, మీరు ప్రజలకు సాయం చేయండి. ప్రజలకు సాయం అంటే ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వండి, ఇల్లు కిరాయి వాళ్ళకి ఇవ్వండి, కుంట భూములకి ఇవ్వండి. మీరు ఇట్లా ఇచ్చిండ్రు అనుకో దేశం అంతా ఆగమైపోతుంది, ప్రపంచం అంతా. మీకు వచ్చిన ఇల్లును మీరు అవసరం లేదు, నాకు ఎంత వస్తున్నది మీకు భూమి? నాకు భూమి 1 కోటి రూపాయలు వస్తున్నది. 1 కోటి రూపాయల భూమి వస్తుంది కాబట్టి నాకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అవసరం లేదు, లేని వాళ్ళకు గుంట భూమి ఉన్న వాళ్ళకు ఏమి ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వండి, నాకు అవసరం లేదని చెప్పి అన్నారా? అన్న కిరాయి ఉన్నలకి ఇవ్వండి, గుంట భూములకి ఇవ్వండి. మరి నాకు ఇల్లు దేవుడు ఏదో రకంగా ఇస్తాడు, దేవుడు ఏదో రకంగా ఇస్తాడు, నేను కట్టుకుంటా. నాకు మీరు ప్రజలకు సేవ చేయండి అన్నవలే శ్రీ గౌరవనీయులైన మక్కా సింగ్ గారు, పర్వాలేదు శివస్వామి నువ్వు మంచిగా చెప్పినావు మాకు, మేము మీకు ఏదో రకంగా మీకు సాయం చేస్తాం ఎమ్మెల్యే గారు చెప్పిన. అయితే ఇప్పటికీ గోవారికన్లో కూడా ఎమ్మెల్యే గారు చాలా మంచి పనులు చేస్తాడు. మక్కా సింగ్ గారు మంచి గోవారికన్ల రోడ్లు కానీ ఏది కానీ ఆడవాళ్ళు కానీ ఉద్యోగాలు కానీ పోతే పిలిచి వెంటనే పనులు చేస్తాడు. చాలా మంచి మనిషి మక్కా సింగ్ గారు, శ్రీధరబాబు గారు, ఎంపీ వంశీ గారు, వివేక్ గారు చాలా మంచి పనులు చేస్తారు. నాకు ఇప్పుడు వాళ్ళ మీదనే నమ్మకం. ఇప్పుడు ఆరోగ్యంగా ఇప్పుడు మీకు 2 అమ్మాయిలు ఉన్నారు కదా, మరి ఇప్పుడు వాళ్ళకు పెళ్లి చేయాలి చదివాలంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు అయితే మీరైతే కిరాయికి ఇంట్లో ఉంటున్నారు కదా స్వామి, మరి ఇప్పుడు ఏమనుకుంటాను మీరు? అయితే ఏం లేదు, నా బిడ్డలు ఎవరన్నా పెళ్లి చేసుకుంటే ఇల్లు భూమి ఎవరు 4 గుంటలు రాసిన, పెద్ద బుజ్జికి నాకు 6 గుంటల భూమి ఉన్నది. 4 గుంటలు పెద్ద బుజ్జి రాసిన, 4 గుంటలు చిన్న బుజ్జి రాసిన, 4 గుంటలు కొడుకు రాసిన, 4 గుంటలు నేను ఉంచుకుంటా తిండికి దానికి. ఎందుకంటే కష్టపడి నేను పట్ట చేపించుకున్నా 6 గుంటలు మా తాతకి అంతే. ఇప్పటికైతే ఇక నాకు ఎమ్మెల్యే గారు ఏదో రకంగా సాయం చేస్తానని నాకు మాట ఇచ్చారు. మీరు మామూలుగా వ్యక్తి కాకుండా ఈ సింగరేణి సంస్థలు కూడా జిఎం గారితో మాట్లాడి ఇక మీకు లోకల్ స్థానికులకు కూడా కంపెనీల నౌకలు పెట్టించినారు కదా. అయితే జిఎం గారు మన ఆర్జీవన్ జిఎం లలిత్ కుమార్ సార్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా పాపం జనగాం ఊరికి గోవర్కని కానీ సుందిల్ కానీ ముత్యాల కానీ వీటి గారికి ఉచితంగా ఒక 500 మందికి సేవ చేసిండు. లలిత్ కుమార్ సార్ చాలా మంచి వ్యక్తి, వాళ్ళకి బ్రహ్మాండమైన వర్గాలు పోతే సేవ చేస్తాడు. చాలా మంచి వ్యక్తి లలిత్ కుమార్ సార్ ఆర్జీవన్ సార్.
పనులు పెట్టించిన మీరు ఆయన తరఫున ఆయనే పెట్టిస్తాను నేనంటే అట్టికే నిమిత్తం మాత్రమే. అంటే మీ ఊరిలో ఎవరైనా తీసుకెళ్ళి మా ఊరోళ్ళకు గోవారికన్నలు చుందిల ముత్యాల ఎన్టీపీస్ అన్ని ఆయన స్వామి పోతేనే వీడియోస్కు 500 మంది దాకా పెట్టించిండు. చాలా మంచి పేరు ఉన్నది లలిత కుమార్ సార్కు. జిఎం గారు చాలా మంచి వ్యక్తి. లేదు స్వామి, ఇప్పటివరకు అయితే మీరు ఇంత మంచి పనులు చేసుకుంటున్నారు కదా, మీరు నమ్మిన శివాలయం ఉందంటే మిమ్మల్ని బయటకు పంపిస్తాను కదా, ఇప్పుడు ఇన్ని మంచి పనులు చేస్తే మీకు ఏమైనా మేలు జరుగుతుందంటారా? ఇక మనకు దేవుడే దిక్కు, ఇంకా అప్పటి నుంచి ఇప్పటిదాకా దేవుడే దిక్కు, ప్రజలే దిక్కు. గత 30 సంవత్సరాల నుంచి మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను నేను. ఆ రోజు ఇట్లనే ఉన్నారు, ఈ రోజు ఇట్లే ఉన్నారు, సంపాదన మాత్రం ఏం లేదు. అయితే ఇంకో విషయం చెప్తాను, నేను చందాలు అడగారు, బిచ్చాలు అడగా, ఎవరికి మోసం చేయ, ఎవరికి అన్యాయం చేయ. అప్పటికి ఇప్పటికి నా దగ్గరికి వచ్చిన వరకు ఆ దేవుడు బొట్టేస్తాడో దీవిస్తాడో ఏం చేస్తాడో, మంచిగా అయితే వాళ్ళ పిలిపించుకుంటారు దేవుడు. మీ దేవుని పేరు మీద ఇలా ఉంటారు. ఈరోజు స్వామి దీనగాథ అయితే చూసినాం, శివనామ స్వరం చేసుకుంటూ ఇప్పటికైనా నన్ను దేవుడు కాపాడుతాడు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా నాకు హామీ ఇచ్చిండు, జిఎం గారు కూడా నేను చెప్పిన మనుషులకు పనులు పెట్టించిండు. నాకు దేవుడు ఉన్నంత వరకు నాకు ఏం కాదనే శివనామం చేస్తూ ఇలానే బ్రతుకుతా, కానీ నాకు అధిక సంపాదన వద్దు, మోసం చేసి ఎదుటి వ్యక్తిని బతికి డబ్బు దోచుకోవడం నాకు వద్దు, బిచ్చాలను పట్టుకొని నేను దేవుడు ఇచ్చిన వరంతో భక్తులని చెప్పి. అయితే శ్రీ గౌరవనీయులైన మన ఎమ్మెల్యే మక్కా సింగ్ గారు మన మనసాదేవి ఉన్నాయి కదా గౌరవుడు, అవునవును, 3 గుంటలు పర్మిషన్ ఇచ్చిండు. సిద్ధరబాబు కూడా 3 గుంటలు పర్మిషన్ ఇచ్చిండు మనసాదేవికి ప్రజలకని. అందులో మన లలిత కుమార్ జిఎం గారు కూడా పర్మిషన్ ఇచ్చిండు 3 గుంటలు. ఆ లలిత కుమార్ గారు జిఎం ఎమ్మెల్యే గారు ఇద్దరు కలిసి మట్టి పోపించారు. అది గుడ్ టెంపుల్. ఈ రోజు మన గోరికల్లా రోడ్లు అన్ని షాప్ మంచిగా పనులు పెట్టిస్తాడు మక్కా సింగ్ రాజా ఎమ్మెల్యే గారు మక్కా సింగ్ గారు చాలా మంచి పని చేస్తాడు. ఆయన ఒక దేవుడే అనుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ కూడా ఆయనే గెలుతాడు, నాకు కోరిక ఉన్నది. అయితే ఇప్పుడు ఏంటంటే అలా బిడ్డ పేరు మీద 3 కోట్లతోటి ఆ టెంపుల్ కడతాను మనసాదేవి. ఎమ్మెల్యే బిడ్డ పేరు మనసాదేవి, అభయం ఇచ్చిండు. ఆయన అభయం ఇస్తే మాట తప్పడు ఎమ్మెల్యే గారు. మీరు మర్చిపోయినా, మీరు ఏది మీ నోటితో అంటే ఖచ్చితంగా జరుగుతుంది అని తెలుసు. జరిగిన వ్యక్తులు కూడా మీ ఇక్కడికి వచ్చినారు కదా, మీకు తెలిసిన అనుభవం ఉన్న ఇప్పుడు నాయకులల్లో కానీ గవర్నమెంట్ జాబ్లలో కానీ ఎవరైనా ఉన్నారా ఈ గోదావరికన్నా? అందరూ నాకు వచ్చిన వాళ్ళంతా పాస్ అయి ఉన్నారు కానీ అలాగే డబ్బులు తీసుకోలేదు. ఈ నోటితో ఏది చెప్తే అది తదాస్తు అని అన్నప్పుడు ఖచ్చితంగా అయితే, కానీ డబ్బులు మాత్రం ఎవరు ఆశించలేదు. డబ్బులు నేను తీసుకోలేదు. ఏమంటే పనులు దేవాలయం పనులు చేయరి, వాళ్ళకి వర్కర్లకు పని చేయరి, వీళ్ళకి పని చేయరు అని చెప్పేది. దేవాలయం పనులు చేయించుకున్నారు కానీ మీ కనీసం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అది ఒక్కటి ఏంటంటే, నేను దేవాలయం కష్టపడ్డా, దేవుడు నన్ను తీసుకుపోయాడు, మంచి పేరు ఇచ్చిండు శివస్వామి అని. అన్ని దేశాలకు పేరు అయినా 24 గంటలు గంగా స్నానం పొద్దున్న సాయంత్రం అక్కడ మనసాదేవి ఉన్నది. ఆ టెంపుల్ ఇప్పుడు మన శ్రీ గౌరవనీయులైన మక్కా సింగ్ ఎమ్మెల్యే గారు, రాంగుణ ఎమ్మెల్యే గారు, అలా బిడ్డ పేరు మీద మనసాదేవి పేరు, అలా బిడ్డ పేరు 3 కోట్లతోటి అలా బిడ్డ పేరు టెంపుల్ కట్టిస్తాడు. తెలంగాణలో నెంబర్ 1 గా కడతాడని నేను కోరుకున్నాను. ఇక్కడ హనుమాన్ టెంపుల్ కూడా కట్టింది అక్కడ బిఫోర్ అక్కడ. ఆయన మంచి పని చేసి హనుమాన్ టెంపుల్ కట్టిండు. చాలా మంచి పేరు ఉన్నది ఎమ్మెల్యే గారికి మంచి పేరు ఉన్నది, సిద్ధిరాబాబు మంచి పేరు ఉన్నది, ఎంపీ వంశీ గారికి మంచి ఉన్నది, మన వివేకాల తండ్రికి కూడా మంచి పేరు ఉన్నది. కాంగ్రెస్ నలుగురికి చాలా మంచి పేరు ఉన్నది తెలంగాణలో. ఇప్పుడైతే మీరు మొత్తానికి గుళ్ళకి పర్మిషన్ ఉందా లేదా? పర్మిషన్ అంటే అది ఒకటి ఏంటంటే దేవునికి సత్యం కావాలి. ఇప్పుడు నేను పోగానే గంట కొట్టి దండం పెడితే కాదు, దేవునితో తపస్సుతో కొట్లాడి భక్తులకు బొట్టిచ్చినా తీర్థం ఇచ్చినా మంచిగా కావాలి. నేను ఏంటంటే 24 గంటలు తపస్సుతో ఉంటా దేవుని పేరు మీద. ఇప్పుడు అయ్యగారు ఏంటంటే పోతారు, గంట కొడతారు, కత్తం పంపులు పెట్టి కడుతారు, దండం పెడతారు అంటారు. దానికి నాకు వాళ్ళకి తేడా ఉన్నది, చాలా తేడా ఉంది. ఇప్పుడు మీకు 30 సంవత్సరాల జీతం రావాలి, గవర్నమెంట్ జీతం రావాలి. హైకోర్టులో కేసేసిన సుప్రీంకోర్టు ఢిల్లీలో కూడా లెటర్ పంపిన, ఢిల్లీకి కూడా. నాకు ఏంటంటే, మీరు అందరు లోక కళ్యాణం కొరకు నేనున్నా, అన్ని కులాలు నాయే, అన్ని పార్టీలు నాయే, మీరు మంచిగా బతకండి అంతే. నన్ను ఇబ్బందులు పెట్టకుంది, మీరు మంచిగా బతకండి. మీ దగ్గర నుంచి మీరు అన్యాయం చేసిన అనుకో పబ్లిక్లో అడగండి, శివస్వామికి అన్యాయం చేస్తానని అడగండి, నేను ఒప్పుకుంటాను. చూసినట్టయితే శివస్వామి దీనగాథ ఆయనకు 30 సంవత్సరాల జీతం రావాలన్నట్ట. దాదాపు ఇక్కడ ఇదే జనగాంలో మీకు పబ్లిక్ ప్రతి ఒక్క గోదావరికల్లా పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరు తెలుసు. బొట్టు స్వామి అంటారు. ఈయన బొట్టు పెట్టినప్పుడు కొన్ని లక్షల మంది, వేల మంది బ్రతికినారు. కానీ ఇప్పుడు ఈయన దీనగాథ ఇట్లే మామూలుగా శివస్వామి చేసుకుంటూ ఉంటున్నాడు. దయచేసి ఇతనికి 30 సంవత్సరాల జీతం రావాలన్నట్ట గవర్నమెంట్ నుంచి. నీకు రావాలని చెప్పి నేను కూడా కోరుకోవడం జరిగింది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా పనులు మంచి ఇస్తున్నారట, కాబట్టి ఇతన్ని కూడా దాన్ని గుర్తులో పెట్టుకొని అతనికి రావాల్సిన జీతం ఇవ్వాల్సిందిగా నేను ఈరోజు మీడియా ద్వారా కోరడం జరిగింది. చూస్తుందంటే నేను మీ శ్రీనివాస్, IR మీడియా.